కర్మలు అనేటి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి చేస్తాడు, కానీ కొంతమంది మాత్రం చాలా తక్కువ చేస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అసలు మాట్లాడడం రాని వాళ్ళు, అడుగు తీసి అడుగు బయట పెట్టలేని వాళ్ళు. అదేలాగా మాట్లాడడం వలన కర్మలు ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒక మూడో వ్యక్తి గురించి మాట్లాడడం, అది ఒక కర్మ. మీ ఫ్రెండ్సో ఫ్యామిలీ మెంబర్సో లేకపోతే రిలేటివ్సో మీకు కాల్ చేసి అప్పు అడగడం, అప్పుడు మీరు ఇన్నర్గా ఏమనుకుంటారు, వీడేంద్ర నాకు తగులుకున్నాడు అంటారు. అది కూడా ఒక కర్మ. సో కాబట్టి ఆలోచించి మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి. ఒక పని కోసం బయట వెళ్తుంటారు, నడుచుకోనో బైక్ మీదనో కారు మీదనో, మీ కాళ్ళ కిందనో కారు కింద అంటే కారు టైర్ కిందనో చీమలో దోమలో పడతాయి. దట్ ఈస్ ఆల్సో కర్మ. సో కాబట్టి అవసరం ఉంటేనే వెళ్ళండి, అనవసరంగా బయటకు వెళ్ళి కర్మలు తెచ్చుకోవడం అవసరమా? మీకు ఇంకొక విషయం తెలుసా, చిన్న పెద్ద గురువు దైవం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రోజు హత్య అనేది చేస్తూనే ఉంటారు. ఇంతకీ ఆ హత్య ఏంటో తెలుసా? దోమలనండి. బ్యాట్ ఎత్తుకొని ఫట అని దోమలు కొడతారుగా, దట్ ఈస్ ఆల్సో కర్మే. అన్నదానం లేకపోతే వస్త్రదానం, ఈ కర్మలు అనేటివి తగ్గించుకోవచ్చు. సో కాన్సన్ట్రేట్ ఆన్ దాట్.